గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ దామర శ్రీనివాస్, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఎస్ఎస్సి సబ్జెక్టు సంబంధించినటువంటి వీడియోస్లో భాగంగా ఈరోజు ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకున్న మొత్తం టైం ఎంత, మనకున్న సబ్జెక్ట్స్ ఎన్ని, మనం ఎలా ప్రిపేర్ కావాలి. అందులో రెండు రకాలు ఉంటాయి మీకు. కొన్ని హార్డ్గా ఉండే సబ్జెక్ట్స్ మనం జనరల్గా చూసినట్లయితే ఆప్షనల్స్ అండ్ లాంగ్వేజెస్గా డివైడ్ చేశారు. ఆప్షనల్స్కి ఏమో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఇవ్వాలి, లాంగ్వేజెస్ ఏమో మామూలుగా ఉన్నా కూడా సరిపోతుంది. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ మీరు గమనించండి. లాంగ్వేజెస్ ఏమో ఎక్కువ శాతం ప్రిపరేషన్లో సరిపోతుంది, ఆప్షనల్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి. సో ఏం చేద్దాం, దీనికి మొత్తం ఉన్న టైంను మన సబ్జెక్టులకి 7 సబ్జెక్టులకి డివైడ్ చేసుకొని ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు వీలైతే 5 సార్లు మొత్తం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము చేసే విధానం ఒకసారి చెప్తాను వినండి. మార్నింగ్ 5 o'clock విద్యార్థి లేచాడంటే దాదాపు ఈవినింగ్ 3-3:30 వరకు మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ, గంటన్నరకు ఒకసారి లంచ్ అవర్ బ్రేక్ తీసుకుంటూ ఒక 5-6 గంటలు ప్రిపేర్ అయితే ఒక సబ్జెక్టు 3 గంటల నుంచి లేదా 3:30 నుంచి 5:30 వరకు ఆ సబ్జెక్ట్ పైన మొత్తం పైన టెస్ట్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రోజు అయిపోతుంది. రెండవ రోజుకి వచ్చేసరికి మళ్ళీ రెండవ సబ్జెక్ట్, మూడో రోజుకి వచ్చేసరికి మూడో సబ్జెక్ట్. సో మొత్తం మనము ఒక 6 నుంచి 7 రోజుల్లో ఒక అన్ని సబ్జెక్టులు ఒకసారి ప్రాక్టీస్ అండ్ రివిజన్ ప్రిపరేషన్ అంతా సెట్ అవుతుంది. దాన్ని ఎవాల్యుయేషన్ చేస్తే మన స్థాయి ఎక్కడ ఉన్నది, మనకు 40 మార్కులు వస్తున్నాయా, అవుట్ ఆఫ్ 80 మార్క్స్ 50 మార్కులు వస్తున్నాయా, 35 వస్తున్నాయా అనేది మనకు తేలుతుంది. మరి ఈ రకంగా తేలిన తర్వాత మనం ఏ సబ్జెక్ట్లో ఇంకొంచెం స్ట్రెస్ తీసుకోవాలి, టీచర్ గైడెన్స్ ద్వారా ఏ సబ్జెక్ట్లో మనము ఎక్కువ డెప్త్కి వెళ్ళాలి, ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాము, మనసా వాచా కర్మన ఖచ్చితంగా ఈ 40 రోజులు 44 రోజులు మీరు ఇదే పని, వేరే పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, సంథింగ్ జాతరలు ఇవన్నీ వస్తుంటాయి. వీటన్నిటిని అవాయిడ్ చేస్తేనే మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. తొలిమెట్టుగా మనము 10వ తరగతి సక్సెస్ఫుల్గా మంచి మార్కులతో మీకు అందరికీ అవగాహన ఉన్నది. ఈరోజు పేపర్లో కూడా మీకు ఉన్నది చూడండి. ఈ విద్యా సంవత్సరం మార్కులు ఉంటాయి, గ్రేడ్స్ కాదు. సరే, గవర్నమెంట్ పాలసీని ఎవరూ వ్యతిరేకించవద్దు, దాని మీద చర్చ కూడా అవసరం లేదు. గ్రేడ్ అయితేనేమో 10 మార్కులు కలిపితే ఒక గ్రేడ్ ఉండేది. ఇవాళ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి మార్కు లెక్కే ఉంటుంది. అసలు చాలా జాగ్రత్తగా మనం దీన్ని ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందులాగా 1 చాప్టరు 2 చాప్టర్లు అలా చేస్తే సరిపోయేది కాదు. ఖచ్చితంగా టైం డివిజన్ చేసుకొని మీ టీచర్స్ యొక్క గైడెన్స్తోని ప్రతిరోజు ఒక సబ్జెక్టు రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేసే విధంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోండి. ఇలానే చేయమని నా ఉద్దేశం కాదు, ఇంకెలా చేసుకున్నా పర్వాలేదు. బట్ అన్ని సబ్జెక్టులు ఏకరీతిగా మీకు ఏదైనా సబ్జెక్టులో మీరు వీక్ అనిపిస్తే దానికి ఇంకొంచెం డెప్త్నిస్తూ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. దాన్ని పెన్తో ప్రాక్టీస్ చేసుకోవాలి. దెన్ ఒక పరీక్ష రాసి దాన్ని అటెంప్ట్ చేసినట్లయితే మీ స్థాయి ఏ మేరకు అనేది అర్థమవుతుంది. ఈ దశలో మీరంతా కూడా ప్రాపర్గా ప్రిపేర్ అవుతారని చెప్పి రేపటి నుంచి సబ్జెక్టు వారీగా ఏ సబ్జెక్టులో ఎలా ఉంటుంది, మార్క్స్ ఏ విధంగా ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రాక్టీస్, ప్రిపరేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఈ రెండు మూడో విషయాలు మీరు అద్భుతంగా చేసుకుంటారని చెప్పి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటారని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్.